ఖమ్మం నగరంలోని ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రంగా విరచిల్లుతున్న మాతృశ్రీ ఫెర్టిలిటీ సెంటర్లో సోమవారం అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముంబై నుండి ప్రత్యేకంగా తెప్పించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య పరికరాన్ని ప్రముఖ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ స్పెషల్ డాక్టర్ ఎం నీరజ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించిన డాక్టర్ నీరజ్ ఈ సందర్భంగా కన్నడ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. సంతానం లేని వారికి మాతృశ్రీలో సంతాన భాగ్యం కలిగిస్తున్నామని అన్నారు. అధునాతన వైద్యంతో అనేక మందికి సంతానం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి అందరికీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ మాతృశ్రీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. మీరందరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ లాంచింగ్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్, మాతృశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, ఖమ్మం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్ని మన మాతృశ్రీలో లాంచ్ చేస్తున్నాం. దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటి అంటే, ఆల్మోస్ట్ మనం ఈ ఐవీఎఫ్ రంగంలో పురోభివృద్ధి సాధించి ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనేది మనకి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 40 years అయ్యింది. అక్కడి నుంచి మనం ఒక్కొక్క స్టెప్ని కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా అడ్వాన్స్డ్గా మనం ముందుకు వెళ్తున్నాం. సో ఫస్ట్లో మనకి ఎలా ఉండింది అంటే, బేబీని ప్రిజర్వ్ చేసే టెక్నిక్స్ ఉండేవి కాదు. ఇప్పుడు బేబీని ప్రిజర్వ్ చేసే టెక్నిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్లో చిన్న బేబీ కల్చర్స్ ఉండేవి, ఇప్పుడు అడ్వాన్స్డ్ బేబీ కల్చర్స్ అనేవి వస్తున్నాయి. టైమ్ ల్యాబ్స్ మిషన్ లాంటివన్నీ కొత్త అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా మనం లాంచ్ చేయగలిగాం. బట్ ఇప్పటిలో మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అసలు కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తున్నామంటే అడిగారు, మేడం ప్లాస్టిక్ బేబీని తయారు చేస్తారా, మేడం ఏదైనా పార్ట్ తెస్తున్నారా, అందులో మీరు బేబీని పెడతారా అని. అది కాదండి. ఐవీఎఫ్ అంటే మనకి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. అంటే మనం న్యాచురల్గానే మీకు బేబీని ఏర్పడట్లేదు కాబట్టి ఆ బేబీని మీ ఎగ్స్ని కణాలని, హస్బెండ్ కణాలని తీసుకొని మనం ల్యాబ్లో గ్రోత్ చేస్తాం. దాన్నే ఐవీఎఫ్ అనేది అంటాం. సో ఈ ఐవీఎఫ్లో ఇంకొంచెం సక్సెస్ రేట్ని సాధించడానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది మనం లాంచ్ చేసాం. సో ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైనా ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనకి ఎంబ్రియో క్వాలిటీ అంటే బేబీ క్వాలిటీ బట్టి, ఆ బేబీకి మనం గ్రేడింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఏంటి అంటే, ఆ బేబీ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు మనకి సక్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. బేబీ క్వాలిటీ ఎక్కువ వస్తున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బేబీ క్వాలిటీని మనం ఎలా అసెస్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇలా ఉంది, వాళ్ళ మెడికల్ హిస్టరీ అంటే వాళ్ళకి ఏమైనా థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ అనే ప్రాబ్లం ఏమైనా ఉందా, దీంతోపాటు ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ ఎగ్స్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. సో ఈ గ్యామిట్ సెలెక్షన్ అంటే ఈ ఎగ్ క్వాలిటీ కానీ ఈ స్పర్మ్ కౌంట్ కానీ మనం అనాలిసిస్ చేయడం అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళడమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ఐవీఎఫ్లో ఎగ్స్ అనేవి మనం క్వాలిటీ అసెస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఈ స్పర్మ్ కౌంట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంతవరకు ఏంటంటే మార్ఫలాజికల్గా అసెస్ చేస్తాం, కౌంట్ ఎలా ఉంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది అని. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఈ అనాలిసిస్లో వాడడం ద్వారా బెటర్ స్పర్మ్ సెలెక్షన్ చేయడం వల్ల మనం బెటర్ ఎగ్లోకి మనం కణాలి పంపించడం ద్వారా మనం ఒక బెటర్ ఎంబ్రియోని ప్రిపేర్ చేయగలుగుతాం. దీని ద్వారా మనకి హైయెస్ట్ సక్సెస్ రేట్ అనేది మనకి ఐవీఎఫ్లో లభిస్తుంది. దీంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎంబ్రియో సెలెక్షన్స్ కూడా వాడతాం. సో మనం తయారు చేసిన బేబీస్ని ఎటువంటి గ్రేడ్ ఉంది, వాటి క్వాలిటీ ఎలా ఉంది, దాని ద్వారా మనం ఎంతవరకు బేబీ క్వాలిటీని అసెస్ చేసుకోవడం కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మనం ఈ బేబీ అసెస్మెంట్కి కూడా మనం వాడతాం. ఇంకొక అడ్వాన్స్డ్ యూజ్ ఏంటి అంటే, మనం బేబీని కల్చర్ చేస్తాం, ఒక మీడియాలో వేస్తాం. సో ఆ మీడియాలోకి మనం పురోగతి ఎలా సాధించామంటే, ఫస్ట్ బేబీని మనం బయాప్సీ తీయడం ద్వారా దానికి ఏమైనా లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. తర్వాత ఆ మీడియాలో కల్చర్కి పంపించడం ద్వారా ఆ సెల్యులర్ మార్ఫాలజీ తెలుసుకోవడం వల్ల ఆ బేబీ క్వాలిటీ తెలుస్తుంది. బట్ ఆ మీడియాలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడడం వల్ల ఆ బేబీ క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోగలే గొప్ప టెక్నాలజీయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్ ఐవీఎఫ్. సో బెటర్ ఎగ్ సెలెక్షన్ కోసం
బెటర్ స్పెర్మ్ సెలెక్షన్ కోసం, బెటర్ ఎంబ్రియో క్వాలిటీ కోసం మనం వాడి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయగలడం ద్వారా మనం బెటర్ సక్సెస్ రేట్ని సాధించవచ్చు. సో మన లెవెల్లో మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ని పెట్టి మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి గుడ్ సర్వీసెస్ ఇవ్వడం కోసం మా మాతృశ్రీ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీని ఈరోజు లాంచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.